దీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-10 వచనాలలో దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన సేవకులుగా ఉండుటకు దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పున ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. అయితే వారు దేవుని విసర్జించి వారి పాపము అవిశ్వాసము ద్వారా చెరకు కొనుక్కోబడ్డారు. అయినప్పటికీ కరుణ, జాలి, ప్రేమ కలిగిన దేవుడు బబులోను చెర నుండి వారిని విడిపించాడు. దానికి గల కారణం దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే వారిని తిరిగి పునరుద్ధరించాడు. ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని వారిని ధైర్యపరుస్తున్నాడు. వారిని బలపరిచి వారిని ఆదుకుంటానని, వారితో ఎల్లప్పుడూ ఉంటానని అభయమిస్తున్నాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వారిని తన నీతి అను దక్షిణ హస్తముతో పట్టుకుని ఆదుకుంటాను అని చెప్తున్న సందర్భంలోనిది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు దేవుని మరిచారు, కానీ దేవుడు వారిని పేరు పెట్టి పిలిచి వారిని తన సొత్తుగా చేసుకున్నాడు. వారి పితరుడైన యాకోబును తన పేరును ఇశ్రాయేలుగా స్థిరపరచుట ద్వారా ఇది మనం తెలుసుకోవచ్చు. వారికి విమోచన దయచేశాడు, భయపడకుము అని వాగ్దానం కూడా చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను అడుగడుగునా ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు. భౌతికంగా, ఆత్మీయంగా ఎదురైతున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితులలో నిలకడగా, ధైర్యంగా ఉండాలన్న సత్యాన్ని ఆనాటి ఇశ్రాయేలీయులకు, ఈనాటి విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఎన్నుకున్న, ఆయన సొత్తుగా చేసుకున్న ప్రజల పక్షంగా నిలబడి వారికి తోడుగా ఉండి వారిని తన దక్షిణ హస్తంతో పట్టుకుని ఎక్కడ పడిపోకుండా, తొట్టిల్లకుండా ఆదుకునే దేవుడు. దానికి మనం కలిగి ఉండవలసిన అర్హత ఆయన ఎడల సంపూర్ణమైన విధేయత. ఆమేన్.